హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎంజే. నేను మీ మాధురి జగదీష్. ఈరోజు మన రెసిపీ కోకోనట్ చట్నీ. అది టేస్టీగా ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి 1 కప్పు, వేరుశనగపప్పు 1 కప్పు, తినేశనగపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3. సో ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసి గ్రౌండ్నట్ అదే వేరుశనగపప్పు ఫ్రై చేసుకున్నామంటే అవి చేదు రావు అండ్ తొక్కు కూడా ఎక్కువ మాడదండి వేరుశనగపప్పు తొక్కు. సో ఇలాగా లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. సో పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేరుశనగపప్పు చల్లారాక ఆ 2 మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 1 కప్పు తినేశనగపప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి వేయండి. ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుండదు. సో 1 కప్పు పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా తరిగి తగినంత సాల్ట్ వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. మీకు ఇంకా వాటర్ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో అయితే దోశలోకి చాలా బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చట్నీకి తిరగమాత పెట్టేసుకుందాం. ఒక చిన్న పాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, అలాగే 1 ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి తిరగమాతలో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో కొంచెం ఇంగువ వేసి ఇవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకొని తిరగమాత చట్నీలో వేసుకుందాం. తిరగమాత ఈ చట్నీలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ చట్నీ ఇడ్లీ, పొంగల్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మెయిన్గా పొంగల్, చపాతీలోకి ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.